హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు తోటకూర పల్లి కారప్పొడితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా బాగుంటుందండి టేస్ట్ ఈ ప్రాసెస్లో చేస్తే. దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక 2 స్పూన్ల పల్లీలు యాడ్ చేసుకోండి. అలాగే ఒక స్పూన్ సాల్ట్, కళ్ళుప్పు యాడ్ చేసుకోండి. అలాగే ఒక 5 or 6 గార్లిక్ క్లోవ్స్ యాడ్ చేసుకోండి. అలాగే కొబ్బరి పొడి యాడ్ చేసుకోండి. ఇది వచ్చి ఎండు కొబ్బరి అండి, అది పొడిలాగా చేసి యాడ్ చేశాను. అండ్ అలాగే 3 ఎండుమిరపకాయలు ఇలా కట్ చేసి యాడ్ చేసుకుని ఇలా పౌడర్ లాగా చేసుకోండి. మరీ పౌడర్ కాదండి, ఇది కొంచెం ఇలా బరగ్గా ఉంటేనే బాగుంటుంది టేస్ట్. సో ఇలా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకుని ఎండుమిరపకాయలు యాడ్ చేయాలి. అలాగే ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఆనియన్ అండ్ మిర్చి కూడా యాడ్ చేసుకుని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేశారంటే ఈజీగా ఫ్రై అయిపోతాయి. సో ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి తరిగి పెట్టుకున్న తోటకూర యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. ఇందులోకి మనం ఉప్పు కారం ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, ఆల్రెడీ మనం ఆ పౌడర్లో యాడ్ చేసేసాం కదా కర్రీకి సరిపడా. సో కొద్దిగా పసుపు యాడ్ చేసుకుని ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టి ఉడికించండి. అది వాటర్ వచ్చి అదే ఉడుకుతుందండి. సో ఇలా ఒక 8 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను. ఇలా మొత్తం కూడా వాటర్ అంతా కూడా వచ్చి ఇలా కుక్ అయిపోయింది. మధ్యలో తీసి కలుపుతూ ఉన్నానండి, లేకపోతే అడుగంటిపోతుంది. అండ్ ఫైనల్గా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ యాడ్ చేసేసుకోండి ఇందులోకి. ఈ పౌడర్ యాడ్ చేశాక ఒక 3 to 4 minutes పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇది ఎంత ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది. సో అంతేనండి, మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇది వచ్చి రైస్లోకి బాగుంటుంది, అలాగే చపాతీస్లోకి కూడా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి తప్పకుండా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కనుండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.